పిఎస్ఎల్వి C46 వాహక నౌక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది. నింగిలోకి విజయ వీచిక నిప్పులు చిమ్ముతూ దూసుకెళ్లింది పిఎస్ఎల్వి C46. నిర్ణీత కక్షలోకి రీసాట్ 2BR1 ఉపగ్రహం ఇస్రో చరిత్రలో మరో కలికితురాయిని అందుకున్నాం. 8 గంటలకు లెక్క మొదలు కాబోతూ ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంలు. నిజామాబాద్ లో 36 టేబుళ్ల ద్వారా గణన ఉంటుంది. మల్కాజ్గిరిలో 28 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఇక సువాసనల బియ్యం అంటూ జయశంకర్ వర్సిటీలోని వరి వంగడం దేశమంతా విడుదల జరిగింది. కొత్త వరి వంగడాల జాబితాలో చేర్చినటువంటి కేంద్ర ప్రభుత్వం వీటి సాగుకు తెలంగాణలో ప్రోత్సాహం ఇచ్చారు. ఈ విత్తనాలకు రాయితీని కూడా కల్పించడం జరిగింది. 4 చోట్ల మిత్తర మేళాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రాయితీ పోను మిగతా సొమ్ము చెల్లించి కొనవచ్చంటూ తెలియజేశారు. ఇక తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో గురువారం చేపట్టనున్న ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటూ రాష్ట్ర ఎన్నికల ముఖ్య ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలియజేయడం జరిగింది. ఇక నేటి నుంచి డిగ్రీ అడ్మిషన్లకు అవసరమైనటువంటి దోస్త్ ప్రారంభం జరిగింది. 3 విడతల్లో డిగ్రీ ప్రవేశాలు ఉండబోతున్నాయి. జూన్ 3 వరకు తొలి విడత రిజిస్ట్రేషన్లు, జూలై 1 నుంచి తరగతులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఇక పూర్తి కాలపట్టిక విడుదల. ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు అవసరమైతే మరో విడత కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇంటర్ మూల్యాంకన తప్పిదాల్లో భాగంగా సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ పోస్ట్ పోన్ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. దాని ప్రభావం డిగ్రీ అడ్మిషన్ల మీద పడకుండా ఉండాలనే ఉద్దేశంతో సప్లిమెంటరీలో ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులకు అవసరమైతే మరొక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దోస్తుకు సంబంధించినటువంటి కాలపట్టికను కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఈ మొదటి విడత, 2వ విడత, 3వ విడతల్లో ఈ రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలనేది కూడా ఇచ్చారు. ఇంటర్ పూర్తయినటువంటి విద్యార్థులు దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక పేదల చదువుకు పీఠముడులు ఎన్నో ఉన్నాయి. దుర్భరంగా ఉన్నత విద్య ఉంది. విశ్లేషించిన సామాజిక అభివృద్ధి మండలి. మన దేశంలో ఉన్నత విద్య ఖరీదైన అంశంగా మారింది. ప్రధానంగా పేదలు, గ్రామీణ ప్రాంతాల్లోని వారికి మరీ సమస్యగా పరిణమించింది. పెద్ద చదువులు పూర్తి చేయడం సవాలుగా తయారైంది. ఇది ఒక సామాజిక అభివృద్ధి మండలి స్పష్టం చేసినటువంటి ఒక అంశం. ఇక పెరుగుతున్నాయట సైబర్ నేరాలు. దేశాల నుంచి పంజా గత ఏడాది దోచుకున్నవి 23 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం. ఇక నేటి నుంచి వెబ్సైట్లో ఎడ్సెట్ హాల్ టికెట్స్ ఉండబోతూ ఉన్నాయి. బీఈడి కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ 2019 ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఆన్లైన్లో ఉన్నాయి. ఇక ఈ సెట్లో 90.32% ఉత్తీర్ణత నమోదైంది. నిన్నటి రోజు రిలీజ్ అయినటువంటి అంశంపైన ఇచ్చారు. ఇక డిఈ సెట్కు 19,190 మంది హాజరైనటువంటి అంశం ఇచ్చారు. డిప్లొమా ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్. ఇక 10వ తరగతిలో బెస్ట్ ఫలితాలు వచ్చాయంటూ BAS పథకం కింద 97.89% సంబంధించిన ఒక అంశం. ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాష్ నిన్న మరణించిన మరొక అంశాన్ని ఇచ్చారు. ప్రముఖ చిత్రకారుడు చెరుకుపల్లి సూర్యప్రకాష్ బుధవారం కన్నుమూశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 5లో నివాసం ఉంటున్న ఆయన బుధవారం ఉదయం 8:30 గంటల సమయంలో తన నివాసంలో గుండెపోటుతో చనిపోయినటువంటి అంశాన్ని ప్రధానంగా ఇచ్చారు. చిత్రకారుడిగా ప్రపంచ స్థాయిలో కీర్తి పొందినటువంటి సూర్యప్రకాష్ మరణము నిన్న చాలా మంది ఆర్టిస్టులను కలిసివేసినటువంటి అంశంగా ఇచ్చారు. ఇక భారత సెన్సెక్స్ నిన్నటి రోజు 140 పాయింట్లు పెరిగింది. 39,110 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ కూడా 29 పాయింట్లు పెరిగింది. డోజోన్స్ 87 పాయింట్లు పడిపోగా నాస్డాక్ 37 పాయింట్లు పెరగగా డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ 69.66గా ఉంది. ఇక ముడి సభలు 70.59గా ఉన్నటువంటి అంశం ప్రధానంగా మనం మార్కెట్లో చూడొచ్చు. ఇక చలో ఇంగ్లాండ్ అంటూ నిన్న భారత టీం ఇంగ్లాండ్కు బయలుదేరడం జరిగింది. వరల్డ్ కప్ కు సంబంధించి అడుగిడను కోహ్లీ సేన అంటూ కంగారులకు జోరు కనిపించేనా అంటూ వరల్డ్ కప్ లో ఈ రోజు ఆస్ట్రేలియా టీం గురించి ఇవ్వడం జరిగింది. మొత్తం మీద భారత్ కోట్లాది మంది ప్రజల అభిమానుల యొక్క ఆశల్ని మూటగా కట్టుకొని ఈ రోజు ఇంగ్లాండ్ లో అడుగు పెట్టడం జరిగింది. వరల్డ్ కప్ లో తిరిగి రావాలంటూ అభిమానులంతా ఆశిస్తూ ఉన్నారు. అన్న తమ్ముడు ఓ అమ్మ 51 గొలుసు దొంగతనాలు చేసిన ఇద్దరు అన్న తమ్ములు 34.49 లక్షల విలువైన బంగారాన్ని నిన్న స్వాధీనం చేసుకున్నారు. చివరికి దొంగతనాలు చేయడానికి ఫ్యామిలీ ప్యాకేజ్గా వెళ్లి దొంగతనాలు చేస్తున్నటువంటి విషయము ఈరోజు ఒక కొత్త అంశం మనం గమనించవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ప్రధానంగా ఈరోజు జరగబోతున్న కౌంటింగ్ కి సంబంధించిన అంశం ప్రధానంగా ఇచ్చారు. నేడే కౌంటింగ్ డే. దాదాపు నెలన్నర పాటు సాగిన ఉత్కంఠకు తెరపడే సమయం ఆసన్నమైంది. ఢిల్లీ పీఠాన్ని ఎక్కబోయేది ఎవరో, బొక్కబోర్లా పడేది ఎవరో కొన్ని గంటల్లో తేలబోతుంది. జాతీయ పార్టీల జాతర, ప్రాంతీయ పార్టీలకే ప్రాధాన్యమా? ఓటర్ల మొగ్గు ఎటువైపు ఉంది? ఎగ్జిట్ పోల్స్ విజయంపై మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వమే కొలువు తీరుతుందా, లేక అంచనాలు తలకిందులు చేస్తూ కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా?
ఆ రెండు కాక కాంగ్రెసే బీజేపీయేతర పార్టీలతో కీలక పాత్ర పోషించబోతున్నాయా? ఇలా అనేక ఊహాగానాల మధ్య ఈ రోజు వాటన్నిటికీ తెరదించుతూ కౌంటింగ్ ప్రారంభమైంది. నేడే క్లైమాక్స్. దేశమంతా హై వోల్టేజ్ ఉత్కంఠ. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు నేడే ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు. 11 కల్లా ఫలితాల సరళి వెల్లడి కాబోతూ ఉంది. ఇక ఏపీని ఏలేది ఎవరు? ఇటు దేశవ్యాప్తంగా కేంద్రంలో ఎవరు ప్రధానిగా ఉంటారనే విషయంలో చర్చనీయాంశంగా ఉంటే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పక్కన ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతూ ఉన్నారు? ప్రతిపక్షంలో ఉన్న వైసీపీయా లేక ఇప్పటివరకు అధికారంలో ఉన్న టీడీపీ అనేటువంటిది ప్రధానాంశంగా తీసుకున్నారు. మేమంతా ఒకటే, ఛాన్స్ మాకే. రాష్ట్రపతికి ఉమ్మడి లేఖ రాయనున్న విపక్షం. ఎన్డీఏకి మెజారిటీ రాకుంటే మెరుపు స్పందన ఉండబోతుంది. కర్ణాటక తరహాలో బీజేపీని నిరోధించేటువంటి ప్లాన్. ఇప్పటికే అగ్రనేతల మంతనాలు కూడా జరుపుతున్నారు. ఇక నరేంద్ర మోదీకే తొలి పిలుపు వచ్చే అవకాశం ఉందా? క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. అతిపెద్ద పార్టీగా అవతరిస్తే బీజేపీకే తొలి ఛాన్స్. ఇక రాష్ట్రపతి తనకే సానుకూలమని బీజేపీ అంచనా. మెజారిటీ తగ్గితే ప్రత్యామ్నాయ వ్యూహం పైన కూడా దృష్టి పెట్టింది బీజేపీ. ఇక నన్ను ప్రధానిని చేసే వారికి మద్దతిస్తారంటూ కూటమితో సంబంధం లేదన్నారు మాయావతి. ఇక పాత రూలే, ఈవీఎంల తర్వాతే వీవీప్యాట్లను లెక్కించబోతూ ఉన్నారు. ఎన్నికల సంఘం స్పష్టీకరణ, విపక్షాల డిమాండ్ తోసిపుత. ఇక భారీగా పోస్టల్ బ్యాలెట్లు, ఈవీఎంలను 8 గంటలకు మొదలుపెట్టే అవకాశం ఉంది. లెక్కకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరగబోతూ ఉంది. సువిధాలో రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడి కాబోతూ ఉన్నాయి. 35 కేంద్రాల్లోని 126 హాళ్లలో కౌంటింగ్ ఉంటుంది. కెమెరాలకు అనుమతి, సెల్కు లేదు. ఇక ఈవీఎం, వీవీప్యాట్ల మధ్య తేడా రాదు. రీకౌంటింగ్ పైన ఆర్ఓదే తుది నిర్ణయం ఉంటుంది. విలేకరులతో సీఈఓ రజత్ కుమార్ మాట్లాడారు. కౌంటింగ్ కు 6500 మంది సిబ్బంది ఉన్నారు. ఒక్క నిజామాబాద్ లోనే 800 మంది ఉన్నారు. నిజామాబాద్ ఫలితాలు కాస్త ఆలస్యం కాబోతూ ఉన్నాయి. రౌండ్ లెక్క తేల్చేందుకు అరగంట. కౌంటింగ్ సెంటర్ల వద్ద నేడు సెలవును ప్రకటించారు. ఇక ఒక వ్యక్తికి ఒకే బీర్, మద్యం షాపుల్లో కోటా విధిస్తూ ఉన్నారు. బీర్ల ఉత్పత్తికి తీవ్ర నీటి కొరత ఉంది. 1 నుంచి సింగూరు నీళ్లు బంద్. షాప్లకు పావు వంతే సరఫరా. షాప్ల వద్ద బీరు ప్రియుల గొడవ. రాత్రి 8 గంటలకే షాపులు క్లోజ్ చేస్తూ ఉన్నారు. రైట్, నీటి కొరత ఈరోజు మందుబాబులకు కూడా తలనొప్పిని తీసుకొస్తున్న అంశం ఇచ్చారు. ఇక నింగిలోకి నిన్న విజయవంతంగా ప్రయోగించబడినటువంటి పిఎస్ఎల్వి C46 ప్రయోగం సక్సెస్ అయిందనే అంశాన్ని కూడా ప్రధానంగా ఇచ్చారు. ఇక నేటి నుంచి దోస్త్ అడ్మిషన్లు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. జూన్ 3 వరకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్. 10న మొదటి దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆన్లైన్లోనే రిపోర్టింగ్, ఫీజు చెల్లింపు, సప్లిమెంటరీ వారికి ప్రత్యేక షెడ్యూల్ కూడా ఇవ్వడానికి సిద్ధమైంది ఉస్మానియా యూనివర్సిటీ. నమస్తే తెలంగాణ ఉన్నటువంటి అంశాన్ని చూస్తే, ఇస్రో గగన గర్జన చేసింది. పిఎస్ఎల్వి C46 ప్రయోగం విజయవంతమైననే అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇక అప్రమత్తంగా ఉండండి అంటూ కేసీఆర్ పిలుపునివ్వడం జరిగింది. వీవీప్యాట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఉండాలి. ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారు. గెలుపు మనదే. పార్టీ నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న మాట్లాడారు. ఇక టిక్ 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 కొద్ది గంటల్లో ఉత్కంఠకు తెరపడబోతూ ఉంది. ఓటరు తీర్పు నేడే. 542 లోక్సభ నియోజకవర్గాలకు 4 అసెంబ్లీలకు ఓట్ల లెక్కింపు జరుగుతూ ఉంది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల్లో ఉదయం 11 నుంచి 12 గంటల నుంచే ట్రెండ్స్ ప్రారంభం కాబోతూ ఉన్నాయి. 2 గంటల కల్లా పలు స్థానాల్లో స్పష్టత వస్తుంది. వీవీప్యాట్ల లెక్కింపు తర్వాతే అధికారిక ప్రకటన ఉంటుంది. వీవీప్యాట్లను ముందే లెక్కించాలన్న విపక్షాల విజ్ఞప్తిని తిరస్కరించడం జరిగింది. ఇక డూప్లికేట్ల దందాతో రియల్ దందాలకు సంబంధించి రైతుల్ని మోసం చేస్తున్నటువంటి ఒక అంశం ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు ధర్మగంటలో అమ్మిన భూమి ఒకటైతే మాయమైంది మరొకరి ఖాతాలోంచి. డూప్లికేట్ల దందా. డూప్లికేట్ పాస్ పుస్తకాలతో రిజిస్ట్రేషన్ గుర్తించిన రికార్డుల్లో మార్చని రెవెన్యూ అధికారులకు సంబంధించిన రెవెన్యూ లీలలో ఒక అంశం ఇచ్చారు. ఇక ఫార్మా కేంద్రంగా హైదరాబాద్ మారబోతుందన్నారు కేటీఆర్. త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా సిటీ అని, ఫార్మా లాజికల్ పార్కులకు ఉజ్వల భవిష్యత్తు ఉంది అంటూ ఒడిస్సీ లాజిస్టిక్స్ లో 2వ వార్షికోత్సవంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఇక రోతరాతల చంద్రం జ్యోతి అంటూ ప్రజలకు తప్పుదోవ పట్టించేందుకే కట్టుకథలు రాస్తున్నారు. బిల్లులు చెల్లించక ఎక్కడా పనులు ఆగలేదు. తెలంగాణపై విషం కక్కుతున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చంద్రకృష్ణగా పేరు మార్చుకోవాలి. ఎగ్జిట్ పోల్ ఫలితాలతో రాధాకృష్ణకు మైండ్ బ్లాక్ అయిందంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికల్లో వస్తున్నటువంటి తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక రాస్తున్నటువంటి రాతలు అని ఆయన రాధాకృష్ణ కాకుండా చంద్రజ్యోతిగా మార్చుకోండి, ఆంధ్రజ్యోతి కాదు, చంద్రబాబుకు మద్దతిస్తున్నారు కాబట్టి చంద్రజ్యోతిగా మార్చుకోండి అంటే ఎద్దేవా చేశారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఇక దోస్తు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన మరొక అంశం.
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ తిరస్కరించడం జరిగింది. ఇక చట్ట ప్రకారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఇన్ని రోజులు కూడా ఏపీలోని ఒక ఖరీదైనటువంటి రిసార్ట్ లో తలదాచుకున్నట్టుగా తెలుస్తోంది. సెల్ ఫోన్ వాడడం వల్ల ట్రాక్ చేస్తారనే ఉద్దేశంతో ఇతరుల యొక్క వాట్సాప్ వాడినటువంటి అంశం కూడా కనిపిస్తూ ఉంది. దాంట్లో ప్రధానంగా హాట్స్పాట్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా మెసేజ్లు మాత్రమే పంపడం జరిగిందని తెలుస్తుంది. అది కూడా తన ఫోన్ నుంచి కాదు. ఇక ప్రకృతికి రంగులద్దిన ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాష్ కన్నుమూసిన మరొక అంశాన్ని, కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తను గుండెపోటుతో నిన్న తన నివాసమైన బంజారాహిల్స్ లో ప్రారంభం విడిచినటువంటి అంశం కూడా ప్రధానంగా ఇచ్చారు. నేడు రేపు ఐసెట్ నిర్వహించబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా హాజరు కాబోతున్నారు 49,465 మంది. వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరగబోతోంది. ఇక డిఈ-సెట్ ముగిసింది. 75% మంది విద్యార్థులు హాజరయ్యారు. రేపు ప్రాథమిక కీలు కూడా విడుదల చేయబోతున్నారు. ఐఐటి ప్రవేశాలకు 3 పరీక్షల ఇంటర్ విద్యార్థులపై మానసిక ఒత్తిడి, ఒకే పరీక్ష మేలంటున్నటువంటి విద్యా నిపుణులు. ఇక ఈ-సెట్ ఫలితాలు రిలీజ్ అయిన మరొక అంశాన్ని, దోస్త్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి షెడ్యూల్ కి సంబంధించిన మరొక అంశాన్ని కూడా ప్రధానంగా ఇచ్చారు. రైట్, ఇటు పక్కన మొత్తం చూస్తే రెవెన్యూ లీలకు సంబంధించిన అంశమే. పట్టాదారుల్నే మార్చేసిన ఒక ఉదంతం, బతుకడానికి పట్నం పోతే ఉన్నదంతా ఊట్ చేశారంటూ మరొకటి, రికార్డులు సరిచేసి పాస్ పుస్తకం ఇచ్చారు పోరాటం వల్ల అంటూ మరొక అంశాన్ని ఇచ్చారు. సో మొత్తం మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ లో జరుగుతున్నటువంటి అనేక తప్పిదాలను ధర్మగంట అనేటువంటి అంశంలో ప్రధానంగా తీసుకుంది నమస్తే తెలంగాణ. ఇక నకిలీ విత్తనాలపైన కన్నెర్ర చేస్తూ ఉన్నారు. వ్యవసాయ అధికారుల విస్తృత తనిఖీలు. వేములవాడలో నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. గద్వాల్, మేడ్చల్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పట్టుకున్నారు. పెద్దపల్లి, రంగారెడ్డిలో బయోదందా బట్టబయలైనటువంటి ఒక అంశాన్ని కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సీజన్ ప్రారంభం కాబోతూ ఉంది. త్వరలో వర్షాలు రాబోతున్నటువంటి టైంలో రైతులు విత్తులు విత్తడానికి చేస్తున్నటువంటి సమయంలో ఆ నకిలీ విత్తన దంద ఈరోజు తెరపైకి వస్తూ ఉంది. దాన్ని కుక్కడి వేలతో పీకివేయడానికి ఈరోజు అధికారులందరూ కూడా అప్రమత్తమవుతున్నటువంటి అంశం ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ అధికారులు ఈ విత్తనాలు సరఫరా చేసేటువంటి షాపులలో తనిఖీలు నిర్వహిస్తూ ఉండడం ఒక మంచి అంశం. ఇక చైన్ స్నాచింగ్ కు 10 ఏళ్ల జైలట, 25,000 జరిమానా. గుజరాత్ అసెంబ్లీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదాన్ని కూడా తెలపడం జరిగింది. సో నింగిలోకి నిన్న అద్భుతంగా దూసుకెళ్లి విజయవంతమైనటువంటి PSLV C-46 ప్రయోగానికి సంబంధించిన అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకోవడం జరిగింది. రేపు భారీగా విత్తన మేళాలు నిర్వహించబోతున్నారు. వ్యవసాయ వర్సిటీ నాగర్ కర్నూలు, జగిత్యాల, వరంగల్లో ఏర్పాటు కాబోతూ ఉన్నాయి. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే లక్ష్యమంటూ PC డాక్టర్ వి ప్రవీణ్ తెలిపినటువంటి అంశం ప్రధానంగా ఇచ్చారు. హైదరాబాద్ లో విద్యుత్ తేజం 5 ఏళ్లలో 39% పెరిగినటువంటి HT కలెక్షన్లు. LT కలెక్షన్లలో ఏటా 2 లక్షల మేర పెరుగుదల. ఈశాన్య రాష్ట్రాల కన్నా అధికంగా వినియోగం జరుగుతుంది. పెద్ద ఎత్తున పరిశ్రమల రాకతో అధిక డిమాండ్ వచ్చింది. వాటి సమైక్యవాదులకు పిల్లి శాపాలకు చెంపపెట్టు అనేటువంటి ఒక అంశాన్ని ఇచ్చారు. తెలంగాణ వస్తే కరెంటే ఉండదంటూ మాట్లాడినటువంటి ఆంధ్ర పెద్దలకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పెరిగినటువంటి విద్యుత్ డిమాండ్, దానికి తగ్గ విధంగా సరఫరా అవుతున్నటువంటి విద్యుత్ను చూసి అది ఆంధ్ర వాళ్ళకి చెంపపెట్టు అనేటువంటి అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇక మరికొన్ని గంటల్లో ప్రజా తీర్పు అంటూ సాక్షి ప్రధాన బ్యానరేటంగా తీసుకుంది. రాష్ట్రంలో నేడు లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన. 41 రోజుల ఉత్కంఠకు నేటితో తెరపడబోతూ ఉంది. మధ్యాహ్నానికి ఫలితాల సరళిపైన స్పష్టత రాబోతూ ఉంది. వివిప్యాట్ స్లిప్పులు లెక్కించాకే అధికారికంగా విజేతల ప్రకటన. ఇప్పటికే ట్రెండ్ వెల్లడించినటువంటి ఎగ్జిట్ పోల్స్. ఇక 17 స్థానాల నుంచి బరిలో ఉన్న 443 మంది అభ్యర్థులు. 16 స్థానాలపైన టీఆర్ఎస్ కన్నువేసింది. కనీసం 3 స్థానాలపైన కాంగ్రెస్, బీజేపీ ఆశలు పెట్టుకుంది. తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. చివరిలో అసెంబ్లీ నియోజకవర్గానికి 5 చొప్పున వీవీప్యాట్ల లెక్కింపు కూడా ఉంటుంది. కౌంటింగ్, రీకౌంటింగ్ రిటర్నింగ్ అధికారులదే సర్వాధికారం. ఈవీఎం లెక్కల్లో తేడాలుంటే వీవీప్యాట్ ఓట్ల పరిగణ జరుగుతుందన్న రజత్ కుమార్. ఇక ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నటువంటి అంశం కూడా ఇచ్చారు. నేడే విడుదల. లోక్సభ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల కౌంటింగ్ ఉంటుంది. తొలిసారి వీవీప్యాట్ల లెక్కింపు. ఫలితాలు 5-6 గంటలు ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. రైట్, నిఘా ఉపగ్రహం నింగికెగిసింది అంటూ ఉగ్రవాదుల కదలికల్ని కనిపెట్టేటువంటి PSLV C-46 వాహక నౌక ద్వారా పంపినటువంటి రీశాట్ 2B విజయవంతంగా ప్రయోగం జరిగింది. వ్యవసాయ రంగానికి ప్రకృతి వైపరీత్యాలకు సంభవించినప్పుడు సేవలు అందే అవకాశం ఉంది. 5 ఏళ్ల పాటు సేవలు రీశాట్ ఉపగ్రహ సిరీస్ లో ఇది 4వదిగా చెప్పుకోవచ్చు.
ఇక సుప్రీంకోర్టులో మరొక 4 జడ్జీలు వచ్చారు. సుప్రీంకోర్టుకు కొత్తగా 4 జడ్జీలు నియమించాలంటూ కొలీజియం పంపిన సిఫారసుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందులో జస్టిస్ బోపన్న, జస్టిస్ బోస్, జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నటువంటి అంశం ప్రధానంగా చూడొచ్చు. ఇక 16 సీట్లు మనమేనని అప్రమత్తంగా ఉండాలంటూ ఆఖరి వరకు అప్రమత్తంగానే ఉండాలంటూ నాయకులకి కార్యకర్తలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ఏ నిమిషానికి ఏమి జరుగును? లోక్సభ ఫలితాలపై కాంగ్రెస్ నేతల్లో టెన్షన్. వార్తాపత్రికలోని ఈనాటి వార్తల్ని గమనిద్దాం. ఈరోజు బాద్షాలు ఎవరో? ప్రధాని పీఠంపై మోదీ, రాహుల్. 43 రోజులుగా సాగిన ఉత్కంఠకు నేడు తెర. లోక్సభ బరిలో 8,000 మందికి పైగా అభ్యర్థులు ఉన్నారు. తొలుత ఈవీఎంలు, ఆ తర్వాత వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో దేశవ్యాప్తంగా అందరి చూపు తన వైపు తిప్పుకున్న ఇందూరులో 36 టేబుల్స్ ఉన్నాయి. 15 నుంచి 30 రౌండ్లలో ఫలితం తేలే అవకాశం ఉంది. ముందుగా ఖమ్మం, ఆఖరణ నిజామాబాద్ ఫలితం రాబోతుంది. నేడు లోక్సభ లోకల్ హాలిడే, భారీ బందోబస్తు, మద్యం కూడా బంద్ చేశారు. ఇక ఓట్ల కౌంటింగ్ సర్వం సిద్ధమైంది. ఫలితాల వెల్లడిలో ఆర్ఓలదే తుది నిర్ణయమన్నారు రజత్ కుమార్. పూర్తిగా వీవీప్యాట్ల లెక్కింపు అసాధ్యమంటూ విపక్షాలకు స్పష్టం చేసింది సిఈసి. ఇక సుప్రీంకోర్టులో మరో 4 కొత్తగా వచ్చినటువంటి న్యాయమూర్తులకు సంబంధించిన అంశం. దీనికి కేంద్రం ఆమోదం తెలిపింది కొలీజియానికి. ఇక పువ్వాడ, సండ్రపై లోక్పాల్కు ఫిర్యాదు చేయబోతున్నామన్నారు. తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, పువ్వాడ అజయ్పై లోక్పాల్లో ఫిర్యాదు చేసేందుకు ఖరీదైన స్థలాలు కబ్జా చేసి కేసీఆర్ ప్రభుత్వంలో క్రమబద్ధీకరణ చేసుకున్నారంటూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దీనిపైన ఆరోపణలు చేశారు. ఇక కక్షలోకి రీశాట్, గురి తప్పని ప్రయోగం, పిఎస్ఎల్వి C46 ప్రయోగం సక్సెస్. ఫలితాలపైన కాంగ్రెస్ లో ఉత్కంఠ ఉందట. నల్గొండ, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి, ఖమ్మం పైన ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తప్పుడు పత్రాలతో ఐడీబీఐ బ్యాంకుకు టోకరా వేసి 2.80 కోట్లు కొట్టేశాడు. సిసిఎస్ కు చిక్కిన మరొక కేటుగాడు లక్ష్మారెడ్డి. తప్పుడు పత్రాలతో ఓ జాతీయ బ్యాంకు నుంచి 2,80,00,000 రూపాయల రుణం పొంది ఆనక రుణాన్ని ఎగ్గొట్టిన కేటుగాడి ఉదంతం బయటకొచ్చింది. గోల్మాల్ వ్యవహారానికి పాల్పడ్డ మోసగాన్ని సిసిఎస్ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు సిసిఎస్ జాయింట్ పోలీస్ కమిషనర్ అవినాష్ నిన్న తెలియజేయడం జరిగింది. వాళ్ళు తప్పుడు పత్రాలు ఇవ్వడం వరకు ఓకే, మరి వాళ్ళకి బ్యాంకులు ఎలా చెక్ చేసి వాళ్ళకి రుణాలు మంజూరు చేస్తున్నాయో, మరి ఇందులో బ్యాంక్ అధికారుల తప్పిదాలు లేదా అనేటువంటిది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 2,80,00,000 రూపాయలు ఒక వ్యక్తికి అప్పుగా ఇస్తూ ఉన్నప్పుడు తను ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేయకుండా వాళ్ళకి లోన్ ఇవ్వగలిగారంటే వాళ్ళు ఎంత గొప్ప అధికారులో ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక రైతు వెళ్ళి వాళ్ళ పంటలు వేసుకోవడానికి ఒక 10,000 లోన్ ఇవ్వమంటే మాత్రము 100 చుట్లు దింపుతారు. ఒకటి ఇల్లు కట్టుకుంటూ కూడా డబ్బులు కావాలని బ్యాంకును ఆశిస్తే అన్ని పత్రాలు పక్కాగా ఉన్నా కూడా లోన్ ఇవ్వడానికి 100 సార్లు తిరగాల్సి ఉంటుంది. మరి ఇలా కోట్ల రూపాయలు వాళ్ళకి అంత ఈజీగా ఎలా ఇవ్వగలుగుతున్నారు? అందులో మరి అధికారుల యొక్క లంచాల వాటా ఎంతో ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక రాకెట్ల తయారీలో సరికొత్త సాంకేతిక విప్లవమట. ఖర్చు, శ్రమ తగ్గించడమే ధ్యేయం. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ నిర్మాణంలో ఇస్రో ముందుకు వస్తుంది. అంతరిక్ష పరిశోధక సంస్థ అధ్యక్షుడు డాక్టర్ శివన్ మాట్లాడడం జరిగింది. ఇక రవిప్రకాష్ కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత, విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు కూడా వచ్చాయి. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఈవీఎంలను గౌరవించని వారు ఓటరు తీర్పుని కించపరిచినట్లే అంటూ మాట్లాడారు అమిత్ షా. ఎందుకంటే ఓడిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఈవీఎంలలో మోసాలు జరిగాయని చెప్పడము పరిపాటిగా మారిపోయింది. అందుకే ఈవీఎంలను నమ్మని వాళ్ళు ఓటర్ను కూడా నమ్మనట్టే అంటూ మాట్లాడడం జరిగింది జాతీయ బీజేపీ అధ్యక్షులు అమిత్ షా. ఇక గల్ఫ్ బాధితులకు మోక్షం, ఇండియా రావడానికి లైన్ క్లియర్. హైదరాబాద్ దౌత్యవేత్త ఒకరు చొరవ చూపారు. గల్ఫ్ చరిత్రలో చాలా అరుదైనటువంటి సన్నివేశం చోటు చేసుకుంది. ఎడారి దేశంలో వలస బతుకులతో దుర్భర జీవితం గడుపుతున్న భారతీయులకు సాయం అందించేందుకు అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్నడూ చూడని విధంగా సౌదీ అరేబియాలో భారత రాయబారి చొరవ తీసుకుని కార్మికులకు బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగించేలా చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తం మీద అరేబియా గల్ఫ్ లో బాధలు పడుతున్నటువంటి చాలా మంది కేటీఆర్ కి వాట్సాప్ ద్వారా లేదా ఫేస్బుక్ లో పంపించి కేటీఆర్ మనసు కరిగి ఒక ఇద్దరిని ఆల్రెడీ ఇండియాకు రప్పించే విషయం కూడా మనకు తెలిసిందే. అలా ఆ మాత్రం టెక్నాలజీ కూడా తెలియక అక్కడ బానిసలుగా పడి ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళని రప్పించడానికి ఈ రోజు ఒక ఆలోచన చేస్తున్న అంశం కూడా తెలిసింది. ఇక బయో మందుల గుట్టు రట్టయింది. ముందే చెప్పిన వార్త, అధికారుల తనిఖీలో వెల్లడవుతున్నటువంటి పలు నిజాలు. పెద్దపల్లి జిల్లాలో బయో మందులు విక్రయిస్తున్నారనే సంఘటన బుధవారం గుట్టు రట్టయింది. బయో మందుల విక్రయంతో వార్తాపత్రికలో వచ్చినది నిజమైంది అనేటువంటి అంశం ఇచ్చారు. ఇక ఏసీబీ వలలో మరొక అవినీతి తిమింగలం దొరికింది. అవినీతికి కేరాఫ్ గా వికారాబాద్ ఆర్టీఏ కార్యాలయం
లారీ ఎఫ్ఆర్సీ కోసం 10,000 లంచం డిమాండ్ చేసి ఏసీబీకి చిక్కినటువంటి పరిస్థితి. ఇక మన తెలంగాణ పత్రికలో ఉన్నటువంటి అంశాన్ని గమనిద్దాం. ఏలికలు ఎవరు? జడ్జిమెంట్ డే నేడే. 17వ లోక్సభ ఎన్నికల ఫలితాలు నేడు రాబోతూ ఉన్నాయి. 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్. తొలిసారి వీవీప్యాట్ చీటీల లెక్కింపు, ఆలస్యం కానున్నటువంటి ఫలితాలు. తేలనున్న 8,000 మంది అభ్యర్థుల భవిత, ప్రముఖుల స్థానాలపై ఉత్కంఠ, పలు చోట్ల హింసకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిక కూడా ఉంది. సిఈసి కూడా పూర్తి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం. ఇక మొత్తం మీద ఉత్కంఠకు నేడు తెరపడుతుంది. భారతదేశ అత్యున్నత పదవిని అధిష్ఠించబోయే అధినాయకులు ఎవరో మరికొద్ది గంటల్లో తెరబోతుంది. రివ్వున ఎగిసింది రీసాట్. నింగిలోకి మన ఘనమైనటువంటి స్పై దూసుకుపోయినటువంటి పిఎస్ఎల్వి C-46 యాక్చువల్లీ ఇందులో 45 అంటూ తప్పివ్వడం జరిగింది. ఇస్రో మరో విజయాన్ని సాధించింది. ఇక నేటి నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రారంభం. జూన్ 10న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉండబోతూ ఉంది. ఇక జూలై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఒక్కో రౌండ్కు అరగంట. రాష్ట్రంలో ఉదయం 5 గంటలకే తెరుచుకోనున్న స్ట్రాంగ్ రూమ్స్. కౌంటింగ్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్. ముందుగా ఖమ్మం, చివరగా నిజామాబాద్ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. కౌంటింగ్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రంలో 17 స్థానాలకు 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక ముందుగా వీవీప్యాట్ల లెక్కింపు కుదరదన్న ఈసీ. ప్రముఖ చిత్రకారులు సూర్యప్రకాష్ నిన్న కన్నుమూశారు. సీఎం కేసీఆర్ సంతాపాన్ని తెలిపారు. హై విద్యుత్ వినియోగంలో హైదరాబాద్. డిమాండ్లో ఈశాన్య రాష్ట్రాలన్నిటికంటే ఎక్కువ ఖర్చు చేస్తుంది మనమే. అఫ్ కోర్స్ కొత్తగా పరిశ్రమలు ఎక్కువగా రావడంతో విద్యుత్ వినియోగం కూడా ఎక్కువగా ఉంది. దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఉంది తెలంగాణ. ఇక రవిప్రకాష్ కు మళ్లీ చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు. పోలీసుల విచారణకు సహకరించాలంటూ ఆదేశం. అజ్ఞాతంలో ఉంటూ వీడియో విడుదల చేసిన రవిప్రకాష్ కౌంటర్ ఇచ్చిన టీవీ9 కొత్త యాజమాన్యం. ఒక్కో రౌండ్ కు అరగంట పట్టబోతూ ఉంది. ముందుగా ఖమ్మం, చివరగా నిజామాబాద్ ఫలితం తేలబోతూ ఉంది. ఎందుకంటే నిజామాబాద్ లో చాలా మంది రైతులు ఈ రోజు ఎలక్షన్స్ లో పోటీ చేసిన అంశం మనందరికీ తెలిసిందే. రైట్. కౌంటింగ్ పై మరొక మాట లేదని, ముందస్తు వీవీప్యాట్ల లెక్కింపు కుదరదంటూ ప్రతిపక్షాల అభ్యర్థనను ఈసీ తిరస్కరించింది. ప్రోటోకాల్ ప్రకారమే అంతా జరుగుతుందని, ఓట్లతో పాటే పోస్టల్ బ్యాలెట్ గణన కూడా ఉంటుందన్నారు. ఇక ఓటమి భయంతోనే వ్యవస్థను కించపరుస్తున్నారంటూ ప్రతిపక్షాలపై అమిత్ షా విమర్శలు చేశారు. ఓటమి భయంతో ప్రతిపక్షాలు ఇప్పుడు ఈవీఎంల పనితీరును ప్రశ్నిస్తున్నాయంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా విమర్శించడం జరిగింది. కార్యకర్తలు మీరు డీలా పడొద్దు, ఎగ్జిట్ పోల్స్ ను నమ్మొద్దు, పార్టీని నమ్మండి అన్న రాహుల్ గాంధీ. ఇక ప్రాంతీయ నేతలతో ఫోన్లో మంతనాలు జరుపుతున్నారు. బీజేపీ ఇతర కూటమి ఏర్పాటు దిశగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చర్చలు జరుపుతూ ఉన్నారు. యూపీఏను పవర్ ట్రాక్ లోకి తెచ్చే వ్యూహ రచన చేస్తూ ఉన్నారు శరద్ పవార్. ఇక ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ రోజు ఉన్నటువంటి అంశాలను గమనిస్తే, ఆంధ్రభూమిలో పీఠం ఎవరిదో అంటూ ప్రధాన బ్యానరేటంగా ఇచ్చారు. నేడు ఓట్ల లెక్కింపు, గుట్టు విప్పనున్నటువంటి ఈవీఎంలు, తేలనున్న పార్టీల భవితవ్యం, పార్లమెంట్, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలపైన ఉత్కంఠత నెలకొంది. అందులో మన ఏపీ కూడా ఉండడం ఒక అంశం. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా లేక విపక్షాల ఆశలు నెరవేరతాయా? ఇక కొత్త ఎంపీలకు సర్వం సిద్ధమంటూ 17వ లోక్సభ ఏర్పాట్లకు మొదలైనటువంటి సన్నాహాలకు సంబంధించిన అంశం ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికయ్యేటువంటి నూతన సభ్యుల కోసం లోక్సభ సచివాలయం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. లోక్సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాత్సవ పార్లమెంట్ ఆవరణలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కొత్త లోక్సభ సభ్యుల కోసం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందుకోసం 56 నోడల్ అధికారుల్ని నియమించామన్నారు. ఇక టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ కు చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కు హైకోర్టు నో చెప్పింది. అరెస్టు చేస్తారు రవిప్రకాష్, అలా చేయలేదన్న ప్రభుత్వం. ఇక నేడే కౌంటింగ్. రాష్ట్రంలో 126 కేంద్రాలు ఏర్పాటు, 18 జిల్లాలు, 35 కేంద్రాలు. సరిగ్గా 8 గంటలకు షురు అవుతుంది. ఈవీఎం తర్వాతే వీవీప్యాట్ల లెక్కింపు ఉంటుంది. తేడా వస్తే వీవీప్యాట్ నే కౌంటింగ్ పరిగణలోకి తీసుకుంటామన్నారు సీఈఓ రజత్ కుమార్. ఇక మనకంటే ఏపీలో నరాలు తెగే ఉత్కంఠత ఉంది. ఎవరు గెలుస్తారు? అధికార పార్టీయా లేక ప్రతిపక్ష పార్టీ అధికారంకి రాబోతుందా అనేది ఈ రోజు ప్రధానంగా తేలబోతుంది. ఇక పిఎస్ఎల్వి C-46 విజయవంతమైన మరొక అంశాన్ని, అలా చేస్తే జాప్యం కావచ్చంటూ విపక్షాల డిమాండ్ ను తోసిపుచ్చినటువంటి సిఈసికి సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ఇచ్చారు. సో ఓవరాల్ గా ఈ రోజు అన్ని పత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలు తీసుకుంటే, ఈ రోజు ఎవరైతే
ప్రతిపక్షాలు లేదా అధికార పార్టీ ఈ రోజు ఎలక్షన్స్ లో గత 40 రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థులందరికీ కూడా ఈ రోజు రిజల్ట్ తెలవబోతూ ఉంది. ఈ ఎంపీ అభ్యర్థులతో పాటు 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ రోజు రిజల్ట్ రాబోతూ ఉంది. ఈ కౌంటింగ్ డేకి సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా ఈ రోజు అన్ని పత్రికలు కూడా తీసుకోవడం జరిగింది. ఇక దీనిపైన అటు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ధీమాతో బీజేపీ ఉండగా దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి అంటూ రాహుల్ గాంధీ తెలుపుతున్నటువంటి అంశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 2 పార్టీలు కూడా ఒకవేళ విజయాన్ని సాధించడానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఎవరెవరిని వాళ్ళ పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి అంశంపై ఆలోచన చేస్తూ ఉన్నారు. మద్దతు కోసం 2 ప్రధాన పార్టీలు కూడా మిగతా పార్టీలతో సమావేశాలు జరుపుతున్నటువంటి అంశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఈ రోజు ఢిల్లీ గద్దెను ఎక్కేది ఎవరు తెలబోతూ ఉంది. అదేవిధంగా మన పొరుగు రాష్ట్రమైనటువంటి సోదర రాష్ట్రం ఏపీలో కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడా లేక జగన్మోహన్ రెడ్డా లేక పవన్ కళ్యాణ్ ఎవరు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారనే అంశం కూడా తెలబోతూ ఉన్నటువంటి అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇక ఎలక్షన్ ఈ ఓట్ల కౌంటింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన సీఈఓకి ఈ ప్రతిపక్షాలన్నీ కలిసి ముందుగా వివిప్యాట్లను లెక్కించాలంటూ వాళ్ళు అడిగినటువంటి దాన్ని తోసిపుచ్చడం జరిగింది. అది సాధ్యం కాదని ప్రోటోకాల్ ప్రకారమే ముందుగా ఈవీఎంలను లెక్కించిన తర్వాతే వివిప్యాట్ల లెక్కింపు ఉంటుందని, దానికంటే ముందు ఈ పోస్టల్ బ్యాలెట్లను లెక్కించడం జరుగుతుందనేటువంటి అంశాన్ని సిఈసి ప్రధానంగా తెలియజేయడం జరిగింది. ప్రతిపక్షాల యొక్క రిక్వెస్ట్ ని తోసిపుచ్చినటువంటి అంశం ప్రధానంగా కనిపిస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ 17 ఎంపీ స్థానాలకు సంబంధించి 16 ఎంపీ స్థానాలపైన సరైనటువంటి అవగాహనతో ఉన్నామంటూ తెలిపారు సీఎం కేసీఆర్. కార్యకర్తలందరూ చివరి ఓటు లెక్కింపు అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండాలని, ఎవరు కూడా తొందరపడదనేటువంటి అంశాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఓట్ల లెక్కింపు సందర్భంగా అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు జరిగే అవకాశం లేకపోలేదంటూ ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ కి సంబంధించి ధీమాగా ఉన్నప్పటికీ బీజేపీలో కూడా కాస్త ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ లో కూడా మదనాలు జరుగుతూ ఉన్నాయనేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. మరి విజయం ఎవరిదనేటువంటిది ఈ రోజు తెలవబోతూ ఉంది. ఇక నిన్నటి రోజు నింగిలోకి ప్రవేశపెట్టినటువంటి పిఎస్ఎల్వి C-46 నావా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి నింగిలోకి దూసుకెళ్లింది, కక్షను చేరుకున్నటువంటి అంశం కూడా ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఇక మరొక అంశం చూస్తే టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ కి హైకోర్టులో చుక్కెదురైంది. తనకు ముందస్తు బెయిల్ కోసం తను అప్లై చేసుకున్న దాన్ని కోర్టు తిరస్కరించినటువంటి అంశం కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక వాటితో పాటు డిగ్రీ అడ్మిషన్లకు సంబంధించినటువంటి దోస్త్ ప్రక్రియ ప్రారంభమైంది. 3 విడతల్లో ఈ నోటిఫికేషన్స్ ని విడుదల చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసేటువంటి ఇంటర్ సప్లిమెంటరీ విద్యార్థులకు కూడా అవసరమైతే మరొక సపరేట్ ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ప్రధానంగా ఉంది అంటూ ఒక అంశాన్ని ఇవ్వడం జరిగింది. ఇక సుప్రీంకోర్టుకి మరొక 4 ప్రధాన న్యాయమూర్తులు కావాలంటూ కొలీజియం సిఫారసు చేసిన దానికి కేంద్రం ఆమోదాన్ని తెలపడం జరిగింది. తద్వారా మరొక 4 కొత్త న్యాయవాదులు ఈరోజు కొలీజియం ద్వారా సుప్రీంకోర్టుకు అందినటువంటి అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇక వరల్డ్ కప్ కు సంబంధించిన అంశం కూడా ఈరోజు స్పోర్ట్స్ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. నిన్నటి రోజు కోట్లాది మంది భారతీయుల అభిమానుల యొక్క ఆశల్ని భుజాన వేసుకుని వరల్డ్ కప్ ని భుజాన వేసుకుని తీసుకురావడానికి ధైర్యంగా వెళ్ళింది కోహ్లీ సేన. నిన్నటి రోజు వాళ్ళు వెళ్ళినటువంటి అంశం ప్రధానంగా ఇచ్చారు. ఇక విజయంతో తిరిగి రావాలని చూస్తూ ఉన్నారు. ఇంకొక 7 రోజుల్లో మనకి వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది, May 30th. ఇక నిన్నటి రోజు సెన్సెక్స్ కూడా మదుపర్లకి లాభాలను తీసుకొచ్చింది. మొదటిసారి మొన్న జరిగినటువంటి నష్టానికి కొనుగోలు చేసినటువంటి క్రమంలో నష్టాలు జరిగినటువంటి క్రమంలో నిన్నటి రోజు మళ్ళీ మదుపర్లకు లాభాలు తీసుకొస్తూ 140 పాయింట్లు పెరిగింది సెన్సెక్స్. సో ఓవరాల్ గా ఇది ఈ రోజు అన్ని పత్రికలు ఉన్న ప్రధాన అంశాలు. ఇక కంటిన్యూస్ గా మరి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఎలా కొనసాగుతూ ఉందో కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి S6. నేను మీ విజయ్.